విక్రమార్కతో ప్రైవేట్ కళాశాల యాజమాన్యాల సమావేశం. ఆర్ఎస్ గవాయ్ అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాడన్న మాజీ ఎమ్మెల్సీ ప్రభాకర్. సత్తుపల్లిలో తల్లిదండ్రులకు వందనం అంటూ వినూత్న కార్యక్రమం. అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వినూత్న నిరసన. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో ప్రైవేట్ ఇంటర్, డిగ్రీ, పీజీ కళాశాల యాజమాన్యాల యూనియన్ ప్రతినిధి సమావేశమయ్యారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల గురించి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో చర్చించారు. అసెంబ్లీ తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల విడుదల చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే సంవత్సరమైన ఒక పథకం సక్రమంగా అమలు కావడం లేదని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. సిడిపి ఎస్డివిఎఫ్ ద్వారా చేపట్టిన చిన్న బిల్లులు ప్రభుత్వం వెంటనే క్లియర్ చేయాలని డిమాండ్ చేశారు. కుల సంఘ భవనాలు, మహిళా భవనాలు, కళ్యాణ మండపం, బడులు ఇప్పటి వరకే 143 పనులకు 6 కోట్ల బిల్లులు చెల్లించలేదని మండిపడ్డారు. ధన్యవాదాలు అధ్యక్ష. సార్ గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, ఆర్థిక శాఖ మంత్రి గారు వారి ఆన్సర్లో సార్ ఈ రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 23 నుంచి 30 నవంబర్ దాకా 30 నవంబర్ 24 దాకా ఎఫ్ఆర్బిఎం లోపల, ఎఫ్ఆర్బిఎం బయట గ్యారంటీసు, ఎస్పీవీసు ఇవన్నీ కలుపుకొని ఇంకా లేటెస్ట్గా హరీష్ రావు గారు చెప్పినట్టు ఈరోజు మట్టుకు చూస్తే 1,27,218 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నామన్న మాట చెప్పినారు సార్. సార్ ఒక్క సంవత్సరంలోనే 1,27,000 కోట్లు అప్పు చేసిన సార్, ఇంకా చేసిన అది చెప్పండి సార్ అన్ని తర్వాత. సార్ ఇంకా ఇవాళ ఈ రాష్ట్రంలో అనేక బిల్స్ పెండింగ్లో ఉన్నాయి సార్. ఒక కొత్త పథకం స్టార్ట్ కాలేదు సార్. ఈ ప్రభుత్వం సార్ మాట్లాడినాయండి సార్. ఈ ప్రభుత్వం నేను అడుగుతున్నా సార్ క్వశ్చన్. ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు, 13 హామీల విషయంలో కూడా వైఫల్యం చెందినారు సార్. అవి ఏవి కూడా సక్రమంగా అమలు అవుతున్నాయి సార్. ముఖ్యంగా క్వశ్చనే సార్, క్వశ్చన్కి వస్తుంది సార్. ముఖ్యంగా సార్ మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు చాలా గ్రామాల్లో అందరు ఎమ్మెల్యేలు, అన్ని పార్టీల ఎమ్మెల్యేలు సిడిపి ద్వారా కావచ్చు, ఎస్డిఎఫ్ ద్వారా కావచ్చు, చిన్న చిన్న వర్క్ సార్, కమ్యూనిటీ హాల్స్ లేదు సార్, కమ్యూనిటీ హాల్స్ కావచ్చు, మహిళా భవనాలు కావచ్చు, కళ్యాణ మండపాలు కావచ్చు సార్, చెప్తున్నా సార్, అదే సార్ క్వశ్చనే సార్. మహిళా భవనాలు కావచ్చు, ఇట్లా చాలా చిన్న చిన్నవి అన్ని పనులు చేసి ఉన్నాయి సార్. వాటికి ఇంకా ఇప్పటికీ బిల్స్ రావట్లేదు సార్. సంవత్సరం అయింది సార్. పాపం కమ్యూనిటీ వాళ్ళు, వాళ్ళ కులాల వాళ్ళే, సొసైటీ వాళ్ళు కట్టుకున్నవి ఉన్నాయి సార్. 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు చిన్న చిన్న బిల్స్ సార్. అట్లా సార్ నా నియోజకవర్గంలోనే 143 వర్క్స్కి దాదాపు 6 కోట్ల రూపాయలు పెండింగ్గా ఉన్నది సార్. అట్లనే సార్ గుడులు కూడా ఆ రోజు గుడులు కూడా మంజూరైనాయి, గుడులు కట్టినారు, కొన్ని సగంలో ఉన్నాయి సార్. అవి కూడా చాలా మట్టుకు పెండింగ్ ఉన్నాయి. నా నియోజకవర్గంలోనే 33 గుళ్లకు ఇంకా 3 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి సార్. అంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే సార్ 10 క్వశ్చన్లు కంప్లీట్ 10 క్వశ్చన్ కాదు సార్, సేమ్ వర్క్సే సార్. ఇవి బిల్స్ వర్క్ సార్, బిల్స్ మీదనే సార్ మాట్లాడుతున్నా నేను. అప్పులు, ఆదాయము, చెల్లింపుల మీదనే మాట్లాడుతున్నా సార్ నేను. సార్ అట్లనే సార్ మన ఊరి మన బడి కింద సార్ ఆ రోజు స్కూల్ ఎస్ఎంసీ కమిటీస్లో ఉంటారు, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలు పనిచేసినాయి సార్. పాపం విద్యా కమిటీలు సార్, అది కాంట్రాక్టర్లు కూడా కాదు సార్ వాళ్ళు. అవి కూడా మొత్తం పెండింగ్ ఉన్నాయి సార్. బిల్స్ ఒక్కటి కూడా ఇవ్వట్లేదు సార్. ఇట్లా సార్ అందరు ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయం ఇది. మీకు కూడా అడుగుతున్నారు గ్రామాల్లో ఎక్కడికి పోయినా కానీ సార్. ఇన్ని 1,27,000 కోట్ల రూపాయలు అప్పు చేసినా, సంవత్సరం ఆదాయం వచ్చినా మళ్ళీ చిన్న చిన్న బిల్స్ ఎందుకు చేయట్లేదు? డబ్బులు ఎటుపోతున్నాయి? ఈ బిల్స్, చిన్న చిన్న బిల్స్ అన్నీ కూడా ఈ కుల సంఘాలు కావచ్చు, టెంపుల్స్ కావచ్చు, అట్లనే మహిళా భవనాలు కావచ్చు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో సార్, ఇవన్నీ తొందరలోనే చెల్లించాలని ఎప్పటిలోపా చెల్లిస్తారో నేను మీ ద్వారా ఫైనాన్స్ మినిస్టర్ గారిని చెప్పాలని చెప్పి నేను మనం చేస్తున్నా సార్. డిప్యూటీ సీఎం
ప్రశాంత్ రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. సార్ గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, ఆర్థిక శాఖ మంత్రి గారు వారి ఆన్సర్లో సార్ ఈ రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 23 నుంచి 30 నవంబర్ దాకా 30 నవంబర్ 24 దాకా ఎఫ్ఆర్బిఎం లోపల ఎఫ్ఆర్బిఎం బయట గ్యారంటీసు ఎస్పీవీసు ఇవన్నీ కలుపుకొని ఇంకా లేటెస్ట్గా హరీష్ రావు గారు చెప్పినట్టు ఈరోజు మట్టుకు చూస్తే 1,27,218 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నామన్న మాట చెప్పినారు సార్. సార్ ఒక్క సంవత్సరంలోనే 1,27,000 కోట్లు అప్పు చేసిన సార్ ఇంకా చేసిన అది చెప్పండి సార్ అన్ని తర్వాత సార్ ఇంకా ఇవాళ ఈ రాష్ట్రంలో అనేక బిల్స్ పెండింగ్లో ఉన్నాయి సార్. ఒక కొత్త పథకం స్టార్ట్ కాలేదు సార్. ఈ ప్రభుత్వం సార్ మాట్లాడినాయండి సార్. ఈ ప్రభుత్వం నేను అడుగుతున్నా సార్ క్వశ్చన్. ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు 13 హామీల విషయంలో కూడా వైఫల్యం చెందినారు సార్. అవి ఏవి కూడా సక్రమంగా అమలు అవుతున్నాయి. ప్రశాంత్ రెడ్డి గారు సార్ ముఖ్యంగా క్వశ్చనే సార్ క్వశ్చన్కి వస్తుంది సార్. ముఖ్యంగా సార్ మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు చాలా గ్రామాల్లో అందరు ఎమ్మెల్యేలు, అన్ని పార్టీల ఎమ్మెల్యేలు సిడిపి ద్వారా కావచ్చు, ఎస్డిఎఫ్ ద్వారా కావచ్చు, చిన్న చిన్న వర్క్ సార్, కమ్యూనిటీ హాల్స్ లేదు సార్, కమ్యూనిటీ హాల్స్ కావచ్చు, మహిళా భవనాలు కావచ్చు, కళ్యాణ మండపాలు కావచ్చు సార్ చెప్తున్నా సార్. అదే సార్ క్వశ్చనే సార్. మహిళా భవనాలు కావచ్చు, ఇట్లా చాలా చిన్న చిన్నవి అన్ని పనులు చేసి ఉన్నాయి సార్. వాటికి ఇంకా ఇప్పటికీ బిల్స్ రావట్లేదు సార్. సంవత్సరం అయింది సార్. పాపం కమ్యూనిటీ వాళ్ళు, వాళ్ళ కులాల వాళ్ళే, సొసైటీ వాళ్ళు కట్టుకున్నవి ఉన్నాయి సార్. 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు చిన్న చిన్న బిల్స్ సార్. అట్లా సార్ నా నియోజకవర్గంలోనే 143 వర్క్స్కి దాదాపు 6 కోట్ల రూపాయలు పెండింగ్గా ఉన్నది సార్. అట్లనే సార్ గుడులు కూడా ఆ రోజు గుడులు కూడా మంజూరైనాయి, గుడులు కట్టినారు, కొన్ని సగంలో ఉన్నాయి సార్. అవి కూడా చాలా మట్టుకు పెండింగ్ ఉన్నాయి. నా నియోజకవర్గంలోనే 33 గుళ్లకు ఇంకా 3 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి సార్. అంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే సార్ 10 క్వశ్చన్లు కంప్లీట్ 10 క్వశ్చన్ కాదు సార్, సేమ్ వర్క్సే సార్. ఇవి బిల్స్ వర్క్ సార్. బిల్స్ మీదనే సార్ మాట్లాడుతున్నా నేను. అప్పులు, ఆదాయము, చెల్లింపుల మీదనే మాట్లాడుతున్నా సార్ నేను. సార్ అట్లనే సార్ మన ఊరి మన బడి కింద సార్ ఆ రోజు స్కూల్ ఎస్ఎంసీ కమిటీస్లో ఉంటారు, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలు పనిచేసినాయి సార్. పాపం విద్యా కమిటీలు సార్, అది కాంట్రాక్టర్లు కూడా కాదు సార్ వాళ్ళు. అవి కూడా మొత్తం పెండింగ్ ఉన్నాయి సార్. బిల్స్ ఒక్కటి కూడా ఇవ్వట్లేదు సార్. ఇట్లా సార్ అందరు ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయం ఇది. మీకు కూడా అడుగుతున్నారు గ్రామాల్లో ఎక్కడికి పోయినా కానీ సార్ ఇన్ని 1,27,000 కోట్ల రూపాయలు అప్పు చేసినా, సంవత్సరం ఆదాయం వచ్చినా మళ్ళీ చిన్న చిన్న బిల్స్ ఎందుకు చేయట్లేదు? డబ్బులు ఎటుపోతున్నాయి? ఈ బిల్స్ చిన్న చిన్న బిల్స్ అన్నీ కూడా ఈ కుల సంఘాలు కావచ్చు, టెంపుల్స్ కావచ్చు, అట్లనే మహిళా భవనాలు కావచ్చు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో సార్ ఇవన్నీ తొందరలోనే చెల్లించాలని ఎప్పటిలోపా చెల్లిస్తారో నేను మీ ద్వారా ఫైనాన్స్ మినిస్టర్ గారిని చెప్పాలని చెప్పి నేను మనం చేస్తున్నా సార్. లగచర్ల రైతులకు బెడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా అసెంబ్లీలో భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు వినూత్న నిరసన వ్యక్తం చేశారు. నల్ల చొక్కాలు ధరించి చేతులకు బేడీలు వేసుకుని రైతులకు బేడీలు వేయడం సిగ్గు అంటూ నినాదాలు చేస్తే ఎమ్మెల్యేలు నిరసన చేపట్టారు. ఇదేమి రాజ్యం లాఠీ రాజ్యం లూటీ రాజ్యం, ఇదేమి రాజ్యం లాఠీ రాజ్యం లూటీ రాజ్యం. రైతులకు బేడీలో సిగ్గు, రైతులకు బేడీలో సిగ్గు, రైతులకు బేడీలో సిగ్గు. సీఎం కప్ ద్వారా ఆటలలో రాణించిన విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి అన్నారు. వనపర్తిలో సీఎం కప్ జిల్లా స్థాయి ఆటల పోటీలను ఆయన ప్రారంభించారు. ఆటలలో రాణించిన వారికి నేషనల్ స్థాయిలో రాణించే విధంగా ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పారు. ఈ నెల 27న రాష్ట్ర స్థాయి పోటీల కార్యక్రమంలో బహుమతులు అందజేస్తామని తెలిపారు. 24 క్రీడోత్సవాల్ని ప్రారంభిస్తారు.
ఈనాటి ఇనాగరేషన్ మ్యాచ్ విద్యార్థులందరూ గెలుపోవటంలో సమానంగా తీసుకోవాలి. మన రాష్ట్ర క్రీడా చైర్మన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం. హాస్టల్స్ ఏర్పాటు చేసి హాస్టల్లో వీళ్ళు పెట్టి స్పెషల్ ట్రైనింగ్స్ ఇచ్చి వారిని ఈరోజు నేషనల్కి పంపించి నేషనల్లో సక్సెస్ అయిన వాళ్ళందరినీ కూడా ఏషియన్ గేమ్స్ కానీ ఒలింపిక్స్ వరకు తీసుకుపోయే బాధ్యత కూడా స్పోర్ట్స్ అథారిటీ తీసుకుంటుంది. దానికోసం మనం వేరే సెలక్షన్ ద్వారా కాకుండా సీఎం కప్ ద్వారానే గ్రామ స్థాయిలో ఉండే విద్యార్థుల్ని మనం సెలెక్ట్ చేద్దామన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు తెలంగాణలో ఉండేటువంటి 12,769 గ్రామ పంచాయతీలో ఈరోజు అన్ని గ్రామాలలో ఈరోజు ఆటలు జరుగుతూ ఉన్నాయి. ఏ గ్రామంలో రాబోయే రోజుల్లో కూడా ఎక్కడైతే ఏ గ్రామంలో ఏ డిసిప్లిన్ మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందో తెలుసుకోవడానికి కూడా ఇది ఒక మంచి అవకాశం మేము భావించాము. రాబోయే రోజుల్లో ఆ గ్రామంలో ఉండేటువంటి క్రీడా ప్రాంగణాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామంలో ఏ క్రీడకు వారు ఎక్కువ వారి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో ఆ గ్రామంలోనే ఆ గ్రామంలో ఉండేటువంటి వాళ్ళ ఇష్టమైన క్రీడ ఏదైతే ఉందో అదే ప్రాంగణంలో ఏర్పాటు చేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి వీటన్నింటినీ సేకరిస్తున్నాం. అదేవిధంగా దాదాపు ఈ 3 లక్షల మంది విద్యార్థులు దీంట్లో ఆడుతున్నారు. ఈ 3 లక్షల మంది పిల్లల్లో వారి డాటా కూడా రేపు స్పోర్ట్స్ అథారిటీ ఏ కార్యక్రమం చేయాలనుకున్నా వాళ్ళందరికీ లైవ్ మెసేజ్ పోయే విధంగా కూడా ఈరోజు కార్యాచరణ సిద్ధం చేసినాం. దానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు కూడా అయిపోయినాయి. 27వ తారీఖు స్టేట్ లెవెల్ కాంపిటీషన్కి వచ్చిన అందరికీ కూడా ఈ సర్టిఫికెట్స్ ఇచ్చే కార్యక్రమం కూడా తీసుకున్నాం. సర్టిఫికెట్ రాబోయే రోజుల్లో వారి ఉద్యోగానికి ఉపయోగపడే విధంగా ఈరోజు ఆ సర్టిఫికెట్కి ఒక వాల్యూ తీసుకొచ్చే విధంగా ఈరోజు ఏర్పాటు చేసినాం. దానికి కూడా ఈ సీఎం కప్ సర్టిఫికేట్ 1 సీఎం కప్ ఇది ఫస్ట్ సీఎం కప్ ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి ఫస్ట్ సీఎం కప్ నుంచి రాబోయే రోజుల్లో ఏ సీఎం కప్లో వారి క్రైటీరియాని బట్టి ఏ విధంగా అయితే వాళ్ళు వస్తారో ఆ క్రైటీరియాని బట్టి రేపు రాను వాళ్ళ ఉద్యోగ అవకాశంలో కూడా వారికి ఎన్ని మార్క్స్ కేటాయించాలో అనే అంశాన్ని కూడా దీనికి రాబోయే రోజుల్లో మేము ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి సీఎం కప్లో విద్యార్థులందరూ కానీ ప్రతి ఒక్కరు దీని ఒక ప్లాట్ఫామ్గా వాడుకొని రాబోయే రోజుల్లో మీరు హెల్దీతో పాటు మీకు రాబోయే రోజుల్లో కావాల్సిన మీ అవకాశాలను వాడుకోవాల్సిందిగా మీ ఆరోగ్యంతో పాటు 10 మందికి చెప్పే విధంగా మీరందరూ తయారు కావాలని, అదేవిధంగా విద్యార్థుల తల్లిదండ్రులను కూడా ఒకటే కోరుతున్నాం. మీ స్టూడెంట్స్ ఏదైతే మీ పిల్లల్ని మంచి ఒక హెల్దీ తెలంగాణ సైడు అడుగులు వేసే విధంగా మీరు కూడా మా పిల్లలకు సహకరించాలని మీ అందరికీ తెలియజేస్తున్నాను. 5 రకాల డిమాండ్లతో వరంగల్లో ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. నాణ్యమైన ఉచిత విద్య వైద్యం అందించాలని, ఇండ్లు ఇవ్వాలని, ఎకరం సాగు భూమి ఇవ్వాలని గతంలో రిలే నిరాహార దీక్షలు కూడా చేపట్టింది. తాము చేపట్టిన 5 రకాల డిమాండ్ల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులు దుర్వినియోగం కాకుండా చూడాలంటున్న ధర్మ సమాజ్ పార్టీ నేతలతో మా వరంగల్ ప్రతినిధి పూర్ణచంద్రరావు ఫేస్ టు ఫేస్. నేడు వరంగల్ జిల్లాలో వరంగల్ మండలంలో ఉన్నటువంటి పోచమైదాన్ జంక్షన్ లో ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో గత కొన్ని రోజులుగా కలెక్టర్ గారులకి అదేవిధంగా మండలాల్లో ఉన్నటువంటి ఎంఆర్ఓ గారులకి రిప్రజెంటేషన్ 90% బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజల తరఫున విద్య వైద్యం ఉపాధి భూమి ఇల్లు అనేటువంటి 5 డిమాండ్స్ తోటి ఇచ్చిన క్రమంలో వారి నుండి ఎలాంటి స్పందన రాని క్రమంలో ఈ రోజు ఈ వరంగల్ మండలంలో ఉన్నటువంటి పోచమైదాన్ జంక్షన్ లో ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ ఈ రోజు అమరణ నిరాహార దీక్షకు పూనుకోవడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఈ ధర్మ సమాజ్ పార్టీకి సంబంధించినటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లా రీజనల్ ఇన్ఛార్జ్ మేకల్ సుమాన్ గారు, అదే విధంగా ఈ అమరణ నిరాహార దీక్షను కొనసాగిస్తున్నటువంటి ఈ ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు కేడల ప్రసాద్ గారు ఇక్కడ ఉన్నటువంటి మన ముందరు ఉన్నారు. వీరితోటి అసలు ఈ 5 డిమాండ్స్ కి సంబంధించినటువంటి అంశాలు అదే విధంగా డిఎస్పీ ధర్మ సమాజ్ పార్టీకి సంబంధించిన అంశాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఈ అమరణ నిరాహార దీక్ష యొక్క ముఖ్య ఉద్దేశం. ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు గత వారం రోజుల క్రితం 6 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు చేయడం జరిగింది. దేనికోసం రిలే నిరాహార దీక్షలు అంటే ప్రస్తుతం రాష్ట్రంలో 5 గ్యారెంటీలు మాత్రమే మాకు అమలు చేయాలని, ఆ 5 హామీలు ఏంటి అంటే 1 ఉచిత నాణ్యమైన విద్య, ఉచిత నాణ్యమైన వైద్యం, 4 గదుల ఇల్లు 200 గజాలలో నిర్మించి ఇవ్వాలి పక్కా ఇల్లు, మరియు 1 ఎకరం సాగు భూమి, ఏదైనా ఒక చిన్న పని. ఈ 5 అంశాలపై మేము గత 2 నెలల క్రితం నుంచి ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది. ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు మేము అంతకు ముందే రిలే నిరాహార దీక్షలకు కూర్చోక ముందే వివిధ 33 జిల్లాల్లో ఉన్నటువంటి కలెక్టరేట్లలో పిటిషన్లు ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారులకు.
300 మండల కేంద్రాలైనటువంటి తహసీల్దార్లకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత నిరాహార దీక్షలు చేయడం జరిగింది. ఈ రోజు మేము ఆమరణ నిరాహార దీక్ష కూడా కూర్చోవడం జరుగుతున్నది. సమగ్ర శిక్షణలో వివిధ స్థాయిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలని తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జోగులాంబ జిల్లా అధ్యక్షులు హుసేనప్ప ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలన్నారు. పే స్కేల్ అమలు చేయాలని కోరారు. సో కొన్ని స్కూల్స్ రోడ్డు మీదే ఉంటాయి సార్, కొన్ని స్కూల్స్ చాలా ఇంటీరియర్ ప్లేసెస్ లో ఉంటాయి. అండ్ ఈ కస్తూర్బా స్కూల్లో చదివే పిల్లలు మాత్రమే కాదు సార్, ఒక స్పెషల్ ఆఫీసర్, ఒక కాలేజ్ కి, ఒక స్కూల్ కి ఉన్నటువంటి ప్రిన్సిపాల్ నుంచి తక్కువ స్థాయిలో ఉన్నటువంటి స్కావెంజర్ వరకు, ఈవెన్ ద నైట్ వాచ్ ఉమెన్ ఉంటారు సార్. ఇక్కడ నైట్ వాచ్ మ్యాన్ కాదు, ఆల్ ఆర్ ద ఉమెన్. అందరికీ ఆల్ ద ఎంప్లాయీస్ ఆర్ ఉమెన్. అందరూ కూడా మహిళలమే సార్ అక్కడ వర్క్ చేసేది. అంటే ఇక్కడ పిల్లల భద్రతనే కాదు సార్, టీచర్స్ కూడా భద్రత లేదు. పిల్లల భద్రత మేమందరం ఉన్నాం. ఒకవేళ రెగ్యులరైజ్ చేయడానికి ఏ విధమైన సమస్యలు అడ్డంకులు ఉన్నాయంటే అప్పటి వరకు మాకు పే స్కేల్ అమలు చేయాలి. ప్రతి ఉద్యోగికి జీవిత బీమా 20 లక్షలు ఇవ్వాలి. ఆరోగ్య బీమా 10 లక్షల సౌకర్యం కల్పించాలి. ఎస్ఎస్ఏ ఉద్యోగుల పదవి విరమణ చేస్తున్న వారికి బెనిఫిట్స్ కింద 25 లక్షలు ఇవ్వాలి. ప్రభుత్వ మరియు విద్యాశాఖ నియామకాల్లో వెయిటేజ్ కల్పించాలి. రిపబ్లికన్ పార్టీని అంబేద్కర్ ఆశయాలను ఆర్ఎస్ గవాయ్ ముందుకు తీసుకెళ్లాడని మాజీ ఎమ్మెల్సీ ప్రభాకర్ చెప్పారు. బిఆర్ గవాయ్ మాత్రం సుప్రీంకోర్టు జడ్జి పదవి కోసం దళితులను విడగొట్టవచ్చంటూ ఈవి చిన్నయ్య జడ్జిమెంట్ను మార్చివేశారన్నారు. మందకృష్ణ మాదిగ వర్గీకరణ పేరుతో మాలా సామాజిక వర్గం వారిని విమర్శించడం సరికాదన్నారు. ఎవరిక్కడ రాజకీయ నాయకుల్లో పార్టీలు ఎవరివి? నేను అడుగుతున్నా, ఇక్కడున్న వాళ్ళు ఎవరైనా ఒక పార్టీ పెట్టుకుని ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఎప్పుడైనా ప్రతిపక్ష పార్టీగా కానీ లేకపోతే పాలకపక్ష పార్టీగా కానీ ఎవరైనా ఉన్నాడా? మాలాలు కానీ మాదిగలు కానీ ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో? ఎక్సెప్ట్ పాస్వాన్, ఎక్సెప్ట్ రామదాస్ అథవాలే, ఎక్సెప్ట్ ఆర్ఎస్ గవాయ్, వీళ్ళు తప్ప అంబేద్కర్ తర్వాత రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాని ఈ దేశంలోకి తీసుకొచ్చి ఆ రిపబ్లికన్ పార్టీ నడిపినటువంటి ఆర్ఎస్ గవాయ్, ఆయన కొడుకే ఈ బిఆర్ గవాయ్. ఆయన ఆ రోజు అంబేద్కర్ ఆశయం కొనసాగించాడు. ఆ విలువల్ని, ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లాడు. కానీ తన కొడుకు వచ్చేసరికి సుప్రీంకోర్టు జడ్జి కోసం హైకోర్టు లేకపోతే జిల్లా కోర్టులు దాటి సుప్రీంకోర్టులోకి రావడం కోసం మొత్తం ఈవి చిన్నయ్య ఇచ్చిన, అంబేద్కర్ ఇచ్చిన ఫండమెంటల్స్ మొత్తాన్ని మార్చేసి తనేం చేశాడంటే ఈవి చిన్నయ్య జడ్జిమెంట్ మొత్తాన్ని కూడా మార్చేసి దళితుల్ని విడగొట్టుకోవచ్చు రాష్ట్రాలు అనే ఒక జడ్జిమెంట్ ని తనిచ్చాడు. కానీ చరిత్ర ఏం చెప్తున్నదంటే ఇది తప్పు మిస్టర్ బిఆర్ గవాయ్ అని చెప్తా ఉన్నది. వాళ్ళ కులాల కోసం ఈ రోజు కూడా చాలా చోట్ల కార్తీక మాసం భోజనాలు జరుగుతూ ఉన్నాయట. ఒక కులం ఒక విధంగా పెట్టుకుంటూ ఉంటుంది. కానీ సమాజం ఎప్పుడో వెలివేయబడి ఆ సమాజ రుగ్మతలను ఎదుర్కొని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టినటువంటి ఒక భిక్ష వల్ల, ఆ భిక్ష ద్వారా రిజర్వేషన్ అంటే ఇది ఒక ప్రత్యేకమైన అంశం. వాట్ ఈజ్ రిజర్వేషన్, వాట్ ఈజ్ అఫర్మేటివ్ పాలసీ అని ఎవరికన్నా అర్థం కావాలంటే, దేనికైతే మనం ఇక్కడ నిలబడి మాట్లాడుకుంటున్నామో, దేన్నైతే మనం తృణప్రాయంగా జస్ట్ లైక్ దట్ అనుకొని వదిలేస్తున్నామో, చదువుకోకుండా, ఆలోచన లేకుండా, దాన్ని భారత రాజ్యాంగం అనే ఒక పుస్తకంలో దాని వాల్యూ, రిజర్వేషన్ అనే వాల్యూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎలా పొందుపరిచాడంటే, నాకన్నా ముందు మాట్లాడినటువంటి మిత్రులందరూ కూడా వాళ్ళ అవగాహనలో చాలా స్పష్టంగా చెప్పారు. దీని ద్వారా ఈ దేశంలో రిజర్వేషన్స్ అనేవి ఎవడి భిక్ష కాదు,
It is the responsibility of the government. చెప్తూ ఒకవేళ ఎక్కడైనా ఏ కులంలో ఎవరైనా వెనకబడి ఉంటే దట్ ఈస్ యువర్ ప్రాబ్లం, దట్ ఈస్ నాట్ మాలమాదిగల ప్రాబ్లం. పాలకుడికి అందుకే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 10 సంవత్సరాలు మాత్రమే రాజకీయ రిజర్వేషన్ ఇచ్చాడు, గుర్తుపెట్టుకోండి. మందకృష్ణ గారు మా సోదరుడు ఏం మాట్లాడతాడంటే విద్య ఉద్యోగ మాకు వాటా కావాలి అని మాట్లాడుతూ ఖర్గే ఎవడు, గుడిసి వెంకటస్వామి ఎవడు, మల్లు రవి ఎవడు, కొప్పుల రాజు ఎవడు, వీళ్ళందరూ దేశం మొత్తాన్ని ప్రభావితం చేస్తున్నట్టున్నాను. నేను అడుగుతున్నా, అసలు వర్గీకరణ అనే సబ్జెక్టుకి ఏబిసిడికి సంబంధం లేనటువంటి ఇంకొక సబ్జెక్ట్ ని తీసుకొచ్చి రాజకీయ పార్టీని ప్రశ్నించి బ్లాక్మెయిల్ చేసే వాతావరణం మాలలు చేయలేదు ఎక్కడ. దిస్ ఈజ్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ మై డియర్. ఇట్స్ నాట్ యువర్ సబ్జెక్ట్ ఆల్సో. మేబీ యువర్ బ్రెడ్. జర్నలిస్టులపై దాడికి పాల్పడిన మోహన్ బాబుని వెంటనే అరెస్ట్ చేయాలని జర్నలిస్టు సంఘాలు, ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ర్యాలీ చేపట్టిన నిరసన తెలిపారు. పత్రికా స్వేచ్ఛను కాలరాస్తూ మీడియాపై దాడులు చేయడం హేయమైన చర్య అని విమర్శించారు. దాడికి పాల్పడిన మోహన్ బాబుపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత. ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు ఇంట్లో గొడవ జరిగినటువంటి నేపథ్యంలో మీడియా సోదరులు కవరేజ్కి వెళ్ళినటువంటి మీడియా సోదరులపై అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ పరుష పదజాలంతో ఉపయోగిస్తూ TV9 రిపోర్టర్ రంజిత్పై దాడికి పాల్పడినటువంటి ఘటనని మేము భారత్ కమ్యూనిస్ట్ పార్టీ మార్కిస్ట్ CPM సత్తుపల్లి పట్టణ కమిటీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అంతేకాకుండా మీడియా స్వేచ్ఛని కాపాడాల్సినటువంటి పెద్ద మనిషి, పెద్దరాయుడు అని చెప్పుకుంటున్నటువంటి మోహన్ బాబు విలేకరులపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అంతేకాదు వాళ్ళ ఫోర్త్ ఎస్టేట్గా ఉన్నటువంటి సమాజంలో మీడియాపై దాడి చేయటం, దౌర్జన్యమైనటువంటి వ్యవహరించినటువంటి మోహన్ బాబు చర్యల్ని తీవ్రంగా ఖండిస్తూ తక్షణమే ఆయన అరెస్ట్ చేయాలి, జైలుకి పంపించాలి. మీడియా ప్రతినిధులు ఎటువంటి లాభాపేక్షలు ఆశించకుండా సమాజ హితం కోసం పనిచేస్తున్నటువంటి మీడియా సోదరులపై దాడి చేయటం అత్యంత పాశనికమైనటువంటి చర్య. సభ్య సమాజం తలదించుకునేటువంటి విధంగా వ్యవహరించినటువంటి మోహన్ బాబుపై చట్టపరమైనటువంటి చర్యలు తీసుకొని మీడియా సోదరులకి క్షమాపణ చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మోహన్ బాబు ఘటనని వ్యతిరేకిస్తూ అలాగే జర్నలిస్టులకు మద్దతు తెలియజేస్తూ ఈ రోజున వచ్చేటువంటి ప్రజా సంఘ నాయకులకు, అదేవిధంగా జర్నలిస్టు యూనియన్ నాయకులకి అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మీడియాపై దాడి చేయడం అది హేయమైన చర్యగా భావిస్తున్నాము. ఈ రోజులో మోహన్ బాబు అన్నీ తెలిసిన వ్యక్తి, పెద్దరాయుడిగా భావిస్తూ ఉంటారు సినీ ఇండస్ట్రీ కూడా. అలాంటి వ్యక్తి, ఎన్నో విషయాలు తెలిసినటువంటి అవగాహన కలిగినటువంటి వ్యక్తి ఇవాళ విచక్షణ రహితంగా మీడియాపై దాడి చేయడం నిజంగా అది క్షమించరానిది. ఇవాళ అతని మీద తీవ్ర స్థాయిలో యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అంతేకాకుండా ఆధ్యాత్మికంగా ధర్మో రక్షతి రక్షిత అనేటువంటి మోహన్ బాబు ఇవాళ ఒక అయ్యప్ప మాలలో ఉన్నటువంటి జర్నలిస్ట్ మీద దాడి చేయడం అది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఇలాంటి విచక్షణ రహితంగా పాల్పడినటువంటి మోహన్ బాబుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి ఇవాళ మద్దతు తెలియజేసినటువంటి వచ్చినటువంటి మా జర్నలిస్ట్ నాయకులు, సోదరులు, తోటి మిత్రులకు, అదేవిధంగా ప్రజా సంఘ నాయకులు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్, జై తెలంగాణ. ఇటీవల సుప్రీంకోర్టు, హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. జర్నలిస్టులపై దాడి జరిగినా, అనుచితంగా మాట్లాడినా 5 సంవత్సరాల కారాగార శిక్ష, 50,000 రూపాయల జరిమానా అంటూ ఆదేశాలు జారీ చేసిన సంగతి దేశ ప్రజలు, ఈ రాష్ట్ర ప్రజలు కూడా చూశారు. వాటన్నిటిని బేఖాతరు చేస్తూ ఈరోజు ఒక ప్రముఖ ఛానల్ TV9 రిపోర్టర్పై ఈ కంచు మల్లేషు చేసిన దాడి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ఉంది. అతను ఎన్నో సినిమాలు తీశాడు. ఆ సినిమాల్లో ప్రజలకి, ప్రభుత్వానికి వారిదిగా ఉండే ఎన్నో ఘటనలు ఆయన పోషించాడు. కానీ ఈరోజు తన ఇంట్లో జరిగిన సంఘటన వారం రోజులుగా కూడా పత్రికల్లో, ఛానల్లో వస్తున్నప్పటికీ అతను డిప్రెషన్కి లోనై
అతను మంచి చేస్తున్నాడా చెడు చేస్తున్నాడా, అసలు ఆ ఇంట్లో ఏం జరుగుతుంది, ఎవరిది మంచి ఎవరిది చెడు, కొడుకులు మంచిదా కూతుళ్ళు మంచిదా లేకపోతే మోహన్ బాబుది మంచిదా అనేది కవర్ చేయడానికి వెళ్ళిన ఒక పత్రిక ఒక ఛానల్ రిపోర్టర్పై ప్రముఖ ఛానల్ రిపోర్టర్పై దాడికి పాల్పడటాన్ని TUWJIJU తీవ్రంగా ఖండిస్తుంది. మోహన్ బాబే కాదు, ఎవరైనా సరే రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ దేశ ప్రధాని కానీ అక్కడి నుంచి మొదలుకొని రాష్ట్రపతి వరకు కింద వరకు కూడా ఏ వ్యక్తి కూడా జర్నలిస్టుపై అనుచితంగా మాట్లాడినా దాడికి పాల్పడినా ఉపేక్షించమని హెచ్చరిస్తూ ఇలాంటి సంఘటనలు తిరిగి పునరావృతం కాకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలా, లేదంటే దేశవ్యాప్త ఆందోళనకు దిగాల్సిన అవసరం వస్తుందని హెచ్చరిస్తూ వెంటనే మోహన్ బాబుపై క్రిమినల్ చర్యలు చేపట్టాలని TUWJIJU డిమాండ్ చేస్తోంది. కలుషితం కాకుండా మిగిలింది ఏదైనా ఉందంటే అది తల్లిదండ్రుల ప్రేమ ఒకటే. మన తాతలప్పుడు వాళ్ళ అమ్మా నాన్న మీ తాతను ఎంత ప్రేమించారో ఇవాళ కూడా తల్లిదండ్రులు పిల్లల మీద అదే ప్రేమ చూపిస్తున్నారు. నాకు తెలియదు ఇంకా పెరిగింది, ఎట్లా పెరిగిందో కూడా చెప్తాను. నేను హెడ్ మాస్టర్ చేసేప్పుడు ఫస్ట్లో ఒక 30 సంవత్సరాలు నేను ఉద్యోగం చేయబట్టి ఫస్ట్లో పేరెంట్స్ వచ్చి ఏం చేసేవాళ్ళంటే మావాడంటే మీరంటే మావాడికి బాగా భయం అండి, మేమేం అనలేము, అందుకని మీ ద్వారా ఇగో ఈ విషయం మా వాడికి చెప్పండి ఇంటి దగ్గర ఎట్లుంటున్నామని నాకు దొంగతనం వచ్చి చెప్పి వెళ్ళేవాడు. అదొక ప్రేమ. లేటెస్ట్గా ఏం ట్రెండ్ వచ్చిందంటే అంటే పిల్లలు కూడా ఉన్నారు, పిల్లల ముందు చెప్పకూడదులే కానీ తల్లిదండ్రులు వచ్చేసి మావాడిని ఏమని మాకంటే చదువు రాకపోయినా బాధ లేదా అని ఎంత ఎక్కువైంది ప్రేమ. మరి ఎందుకంత ప్రేమ అయిందో అది ప్రేమను ఎట్లా అనుకుంటున్నారో నాకు తెలియదు. ఏమనొద్దు మావాడికి చదువు రాకపోయినా పర్లేదు కానీ అని నాకు కండిషన్ పెట్టి వెళ్తున్నారు, టీచర్ కండిషన్ పెట్టి వెళ్తున్నారు. కనుక వాళ్ళలో ఉన్న ఎక్కువ ప్రేమకి ఇది సంకేతం అయ్యి ఉండొచ్చు కానీ మనిద్దరి బాధ్యత, స్కూల్లో పనిచేసే టీచర్లది పేరెంట్ది ఉమ్మడి బాధ్యత, మనిద్దరి ఉమ్మడి బాధ్యత ఆ పిల్లవాడిని సరిగా చూసుకోవడం, మంచిగా పైకి ఎదిగేట్టుగా చూడటం. దీంట్లో మనం పరస్పరం సహకరించుకోకపోతే చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. డిసెంబర్ 21 నుంచి జనవరి 3వ తేదీ వరకు మహేశ్వర మహాపీరియడ్ మహాశక్తి క్షేత్రంలో పత్రిజీ ధ్యాన మహాయాగం కార్యక్రమం నిర్వహిస్తుందని పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి తెలిపారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి వస్తున్న వారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. ఆధ్యాత్మిక ప్రవచనాలు, సత్సంగాలు, ప్రముఖ ఆధ్యాత్మిక గురువులు ప్రసంగిస్తారన్నారు. మహేశ్వర మహామెగా పిరమిడ్ కైలాసపురి కర్తాల్ గ్రామం వద్ద డిసెంబర్ 21 నుండి 31 వరకు పత్రిజీ ధ్యాన మహాయాగం జరుగుతుంది. ఆ యొక్క ధ్యాన మహాయాగానికి మొత్తం భారతదేశం నలుమూల నుంచి వేలాది మంది రాబోతున్నారు. ఆ కార్యక్రమానికి మీ అందరినీ నన్ను వ్యక్తిగతంగా మా హైదరాబాద్ ట్రస్ట్ తరఫున ఇదే మా ఆహ్వానం. ప్రపంచ శాంతి కావాలి అంటే జంతు జాతి, ఉచ్చు జాతి పరిరక్షింపబడాలి. వాతావరణం తప్పక శాంతిమయం కావాలి. అందుకోసం పత్రిజీ జంతు జాతిని కాపాడాలనేటువంటి కాన్సెప్ట్తోనే భూమికి వచ్చారు. ఇలా జంతు జాతిని కాపాడాలి ఏంటి, మనసులు మారాలి. మనసులు మారాలంటే మనసు స్థిరం కావాలి. స్థిరం కావాలంటే ధ్యానం చేయాలి. ఆ కాన్సెప్ట్తో భూమికి వచ్చిన వారు ధ్యానానికి, శాకాహారాన్ని, అహింసను జోడించి పిరమిడ్ శక్తితో ఈ ప్రపంచంలో ప్రజలందరూ కూడా ధ్యానం చేసి జ్ఞానం పొంది శాకాహారులై శాంతి జీవులు కావాలనే కాన్సెప్ట్తోనే ఈ యొక్క 11 రోజుల విస్తృతమైన కార్యక్రమం జరుగుతుంది. కనుక ప్రపంచంలోని ప్రజలందరూ కూడా టీవీల ద్వారా ఈ విషయాన్ని చూడాలి, ధ్యానం చేయాలని ప్రత్యక్షంగా ఎంతమంది రావచ్చునని విజ్ఞప్తి. స్నేహ టీవీ, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్నేహ టీవీ.